హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి శ్యామ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ చేయబోతున్నాను. డైలీ మార్నింగ్ రొటీన్ అంటే ఏముంటుందండి, పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇదే ఉంటుంది కదా. అలాగే నేను కూడా రెగ్యులర్గా చేసే పని పెడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడిప్పుడే వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశాను కదా, ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అలాగే కోడ్ యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. థంబ్నెయిల్ ఎలా పెట్టాలో తెలియట్లేదు. ఇప్పుడిప్పుడే వీడియో ఎడిటింగ్ కూడా నేర్చుకుంటున్నాను. థంబ్నెయిల్ ఎలా పెట్టాలో నేర్చుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, బ్యాక్ టు ది వీడియో. ఈరోజు వచ్చేసి నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను. బీరకాయ కర్రీ అంటే నార్మల్గా ఇంట్లలో ఎవరికి నచ్చదు, పిల్లలకి. అయితే నేను ఒక సీక్రెట్ టిప్ చెప్తున్నాను. ఇది సీక్రెట్ టిప్ ఏం కాదు, నార్మల్గా చేసుకుంటూ ఉంటారు. పొడి కారం వేయకుండా పచ్చిమిర్చి కారం వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం పాలు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది బీరకాయ కర్రీకి. మా బాబు అయితే చాలా ఇష్టంగానే తిన్నాడు. ఇంకా అండి, మీ ఇంట్లో ఏం వండుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. నాకైతే డైలీ మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ 5కి లెగడం. నేను లెగడం కాదు, నా బాబే లేపిస్తాడు. మా చిన్న బాబు అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచేస్తాడు. మార్నింగ్ లేచి ఇల్లంతా హంగామా చేస్తాడు, ఇల్లంతా సదిరి పెట్టేస్తాడు. మళ్ళీ నేను చదువుకుంటానా, మళ్ళీ వాడు సదిరి పెడతాడు. అందుకే ఊరికే చదవకుండా నైట్ టైంలోనే అన్ని వాడు పడుకున్నాక చదిరేస్తాడు. ఓకే, ఈ టైం గ్యాప్లో కర్రీ అయ్యే టైంలో కర్రీ ఓ పక్క అవుతుండగా ఇంకో పక్క రైస్ పెట్టేస్తాను. రైస్ పెట్టేసిన తర్వాత మళ్ళీ బాబుకి పాలు వేడి చేసి పెట్టాను. పాలు తాపాలి కదా, వాడికి బ్రష్ చేయించేసి వాడికి పాలు తాపేసి బాబుని స్కూల్కి పంపించేసి ఇంక ఇదే నడిచిపోతుందండి టైము. మీకు కూడా టైం ఇలానే గడిచిపోతుందా? మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి, లాంగ్ వీడియో ఎలా చేయాలో కూడా నాకు ఇంకా అర్థం అవ్వట్లేదండి. ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో, ఎడిట్ ఎలా చేయాలో కొంచెం ప్లీజ్ చెప్పండి. యూట్యూబ్లో వీడియోస్ చూశాను కానీ అది నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ వచ్చేసి బాబుకి పాలు కలుపుతున్నానండి. నేను రెగ్యులర్గా షుగర్ వాడను, బాబుకి పాలకి బెల్లం పౌడరే వాడతాను. ఇది వచ్చేసి కొంచెం ఐరన్ ఉంటుంది కదా అని చెప్పేసి బెల్లమే వాడతానండి. ఇప్పుడు పాలు ఇంకా పోయట్లేదని ఒకటే తిరుగుతున్నాడు మా బాబు నా చుట్టూ. చూడండి ఎలా తాగేస్తున్నాడు. ఈ తర్వాత బట్టలు మిషన్లో వేసేసాను. ఇంకే రెగ్యులర్గా అయ్యే వర్క్సే కదండి, బెడ్షీట్ మార్చుకోవడం, ఇల్లు చేసుకోవడం. అదిగో చూడండి, మళ్ళీ స్టార్ట్ చేశాడు మా బాబు. బొమ్మలన్నీ తీసి పడేస్తాడు. ఈ ఎనర్జీ అంతా అయిపోయేలోపు మళ్ళీ మధ్యాహ్నం లంచ్, మళ్ళీ నేను చదువుకున్నాక మళ్ళీ ఇదే. ఇవన్నీ నైటే సదిరి పెట్టేసుకుంటానండి ఇంకా వీడితో